నేను అనుకోలేదయ్యా సాటర్డే ప్రోమో కూడా వచ్చి చిన్న అనాలిసిస్ చేస్తానని చెప్పి. ప్రోమో అనాలిసిసే కాదు, అప్డేట్స్ కూడా ఎలాగో చెప్తున్నాం కాబట్టి అప్డేట్స్ కూడా కలిపి చెప్పేసుకుందాం. లోపలేమో వాళ్ళు కేకులు కట్ చేసుకొని పండగ చేసుకున్నారా, బయట ఇక్కడ మనం ఒకళ్ళొకళ్ళు తిట్టేసుకుంటా రక్తాలు చిందించుకుంటా యుద్ధాలు చేస్తున్నావా? ఏందిరా ఇది? అరే బంటి వద్దురా, వర్త్ కాదు మావా ఇది. లోపల వాళ్ళు చూడండి ఒకళ్ళొకళ్ళు పుగుడుకుంటా ఒకళ్ళొకళ్ళు ఎలివేట్ చేసుకుంటా మాట్లాడుకున్నారు. బయట లేదు లేదు మావాడే గొప్ప, మా అమ్మాయి తోపు, మా బాబే గొప్పలే, మా పాపే తోపు అని చెప్పి మనం లోపలేమో ఆవిడే గొప్ప, లేదు లేదు ఆయనే గొప్ప, లేదు లేదు పుట్టస్వామి తోపు, లేదు లేదు పడాలే పైన. ఏందిరా ఇది? లోపల ఒకళ్ళొకళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు, బయట మనమేమో ఇక్కడ మీరు ఒకళ్ళొకళ్ళు తొక్కేసుకుంటున్నారు. లోపల లేని గొడవలు బయటకు ఎందుకు రా బుజ్జా? ఓటింగ్ కూడా అయిపోయింది కదా, ఆపేండి అమ్మా, ఆపేండి అయిపోతుంది. అంటే ఒక నలుగురు వెనక్కి తగ్గామనుకోండి, ఓ నలుగురు అటు సైడ్ కూడా వెనక్కి తగ్గుతారు. అలా పాజిటివ్గా ముగిచ్చేసి వద్దాం. ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఒకే ప్రెస్ మీట్ పెడతారేమో అన్నట్టుంది. ఒకటే ప్రెస్ మీటు, ఒకటే ఫ్యాన్ మీటు, అలాంటిది ఏదైనా పెట్టినా కూడా ఆశ్చర్యపోవసం లేదేమో. అలా ఉన్నారు. అది జరగదులేండి. ఎందుకు జరగదు తెలుసా? వాళ్ళ లోపల ఎంత కలిసి ఉన్నా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ చెవులు నింపేసి వాళ్ళు చుట్టుపక్కల చేరిపోతారు కాబట్టి, వాళ్ళు నింపేస్తారు కాబట్టి, వాళ్ళ ప్రయారిటీలు వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి పక్కన వాళ్ళ ప్రయారిటీలు తొక్కేస్తారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఏంటి అన్నది వాళ్ళు అర్థం చేసుకుని బయటకు వచ్చాక దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇక వాళ్ళ ఇష్టం. బయటకు వచ్చాక అన్నీ మారిపోతాయేమో, అది మాత్రం డ్యామ్ షూర్. లోపల ఉన్నంత వరకు ఏదైనా బయటకు వచ్చాక మారుతుంది. ఎనీవే ఒకసారి మాట్లాడుకుందాం. ప్రోమోలో వాళ్ళు ఏం చెప్పారు, బయటకు వచ్చాక మారిద్ది అంటే ఇంకా ఇదే ఈ చెప్పుడు మాటలు చుట్టుపక్కల చేరే వాళ్ళు చెప్పే మాటలు బట్టి మారిపోతూ ఉంటుంది. ప్రోమోలో ఏం మాట్లాడుకున్నారు, అలాగే అప్డేట్స్ ఏంటి, ఏందో అందరూ సంజయ్ గారు వెళ్ళిపోయారని చెప్పారు కానీ మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ముందుకు ఒక అప్డేట్ చెప్పేసి తర్వాత ప్రోమో గురించి మాట్లాడి తర్వాత మిగతా అప్డేట్లు చెప్పుకుందాం. ఫస్ట్ అప్డేట్, మేజర్ అప్డేట్ ఏంటంటే, తెగబెట్టారు అందరూ సంజయ్ గారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయేటప్పుడు అదన్నారు ఇదన్నారని. బట్ నాకున్న అప్డేట్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఈ ప్రోమో చేయాలని అనుకోలేదు, బట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. చిన్న చిన్న అప్డేట్లు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాము, వీడియో చేయలేం కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీరు తిట్టుకుంటారు 2 నిమిషాల అప్డేట్, నేను 8 నిమిషాలు సొల్లు చెప్పాల్సి వస్తుంది, ఖచ్చితంగా తిట్టుకుంటారు. సో ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఫస్ట్ పోస్ట్ చేసింది మనమే, కావాలంటే అక్కడ పక్క జరిగితే అక్కడ టైం కనిపిస్తుంది, ఆ టైం చూసుకొని మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఎవరు చెప్పారు ఏంటి అని. సో సంజన గారి ఎలిమినేషన్ జరగల, ఈ వీడియో నేను చేసే వరకైతే జరగల. సో అక్కడ హౌస్లోకి శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి రోషన్ ఏదో సినిమా ప్రమోషన్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత సంజన గారిని మేబీ సంజన గారు మనం అనుకుంటున్నాం కాబట్టి 5th ప్లేస్లో మేబీ వాళ్ళు వచ్చేటప్పుడు సంజన గారిని తీసుకొని వచ్చేయచ్చు, ఎలిమినేట్ తీసుకొని వచ్చేయచ్చు. అది జరిగింది. అది ఇప్పుడు వరకు అయితే మాత్రం జరగలేదు ఎలిమినేషను. ఈ లోపల వచ్చినవన్నీ మాత్రం పుకార్లే. సో నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చివరి రోజులకు వచ్చిన తర్వాత జనరల్గా వదిలేస్తారు, ఏముందిలే మనకు కావాల్సిన మన పని అయిపోయింది కదని. కానీ చాలామంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ మా, నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అని ఫీలింగ్ వస్తుంది. అలాగే చాలా పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. సమ్టైమ్స్ కొన్ని 1-2 నెగిటివ్ ఉంటే అది ఇంకా ఓకే, అంత పాజిటివిటీ కనిపించడం కూడా గొప్ప విషయమే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో. 80Kకి నాకు తెలిసి ఈ వీడియో పెట్టేలా మనం రీచ్ అయిపోతాం. సో అడ్వాన్స్గా థ్యాంక్స్ అనమాట, రీచ్ అయిపోతాం మ్యాక్సిమం ఈ వీడియో అప్లోడ్ చేసే లోపల. థ్యాంక్ యూ సో మచ్, మనం కొట్టామరా బంటే, థ్యాంక్ యూ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ. అలాగే వీడియో లైక్ చేసి చూడండి. సరే, 2-3 ప్రోమోలు వచ్చినాయి. శివాజీ అన్న అయితే ఖచ్చితంగా సీజన్ ఫాలో అయ్యారు, ఎందుకంటే ఆ బజ్ రివ్యూలు ఇవన్నీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయ్యారు. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనదైన స్టైల్లో ఆయన అలరిస్తారు. సో కళ్యాణ్ని తనుజాని ఇమిటేట్ చేశారు శివాజీ గారు, లయ గారు. దాని తర్వాత డెమాన్ని రీతిని కూడా ఇమిటేట్ చేసినట్టున్నారు. నైట్ ఎపిసోడ్ రివ్యూలు మాట్లాడుకున్నాం ఎలా ఇమిటేట్ చేశారు ఏంటని. దాని తర్వాత నిధి అగర్వాల్ గారు వచ్చారు. నాకు తెలిసి ఈ టాస్క్లోనే ఇంక కళ్యాణ్కి దెబ్బ తగిలి ఉండాలి, బ్లైండ్ ఫోల్డ్ కట్టేసింది కాబట్టి వెళ్ళి దేనికో గుద్దుకొని పడిపోయి ఉంటాడు పాపం. చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో అక్కడ చిన్నగా ఏమంటారు బ్లైండ్ ఫోల్డ్ చేసి ఆ బీన్ బ్యాగ్స్తో గేమ్ ఆడిపించారు, అయిపోయారు. దాని తర్వాత ప్రదీప్ వస్తాడు. ప్రదీప్ వచ్చిన తర్వాత ప్రదీప్తో కాసేపు ముచ్చట్లు. దాని తర్వాత శ్రీముఖ్ గారు వస్తారు. శ్రీముఖ్ గారు వచ్చిన తర్వాత ఈ అప్డేట్స్ కలిపి చెప్పేస్తున్నా. సో అక్కడ ఒక మ్యూజికల్ నైట్ లాంటిది ఏదో పెట్టారు. ఒక్కొక్కరు సాంగ్ డెడికేట్ చేస్తారు. ఒకళ్ళకి గబ్బర్ సింగ్ సాంగ్, ఒకళ్ళకేమో లవ్ సాంగ్, అలాంటివి అవన్నీ రాసుకోలేదు కానీ. సో అలాంటి సాంగ్స్ అన్నీ ఇంకా వాళ్ళకి డెడికేట్ చేస్తారు. దాంతోపాటు శ్రీముఖి ప్రదీప్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్కి సంబంధించిన గ్లిమ్సే ప్రోమోగా మనకి వేసారనమాట. అయితే మీ జర్నీ త్రూ అవుట్ ఫస్ట్ టైం వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరు చెప్పండి అన్నట్టున్నారు. ఇమాన్యుల్ ఫస్ట్ సంజన గారు ఆవిడ్ని శారీలో చూడగానే రాగానే వస్తుందిరా
థర్డ్ వీక్ ఎలిమినేషన్ అని అనుకున్నా. మనోడు గట్టిగా రివ్యూలు అని ఫాలో అయ్యేట్టున్నాడు. మనం చెప్పుకున్న మాటలే 3 వారాలు, ఒక వారం సుమనానికి, ఒక వారం ఫ్లోరాసైని గారికి, సంజన గారికి కొంచెం తెలుసు కాబట్టి సంజన గారికి థర్డ్ వీక్ వేసుకుందాం అని చెప్పి అలా వేసుకున్నాం మనం. సో ఆయన కూడా అలాగా మ్యాక్సిమం థర్డ్ వీక్ అనుకొని ఉండుంటాడు. దాని తర్వాత డెమాన్ పవన్ గురించి చెప్పమంటే డోర్స్ ఓపెన్ అవ్వగానే వస్తున్నాడయ్యా 6వ వారం ఎలిమినేషన్ అని అనుకున్నాడంట. చూడండి అంటే లెక్కలేసుకున్నాడు, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు సెకండ్, వీళ్ళు థర్డ్, వీళ్ళు ఫోర్త్, వీళ్ళు ఫిఫ్త్, ఇలా టాప్ 5కి వీళ్ళు వెళ్తారు అది అని చెప్పి. నీకే వారం వేసుకున్నావా అని చెప్పి ప్రదీప్ అడిగినట్టు. మనం టాప్ 5 ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యు టాకింగ్ నాన్ సెన్సా? ఫిక్స్ ఇక్కడ కప్పు ఇమాన్యుయల్ ద ఎంటర్టైనర్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అని అనుకొని ఉండాలండి, కానీ టాప్ 5 మాత్రం అనుకొని ఉంటాడు ఖచ్చితంగా. విన్నింగ్ అన్నది చెప్పలేము. పైగా ప్రతి సీజన్ అయ్యే కొలది ఏంటంటే అందరికి కొన్ని డౌట్ లోపలికి వెళ్ళేటప్పుడు లేడీ విన్నర్ అవుతారేమో, లేడీస్కి ఇస్తారేమో అని. మామా నేను చెప్తున్నాను చూడండి, అలా ఇవ్వరు. లేడీస్ అవ్వలేదు కాబట్టి లేడీస్కి ఇచ్చేద్దాం, జెంట్స్ ఇప్పటివరకు అయ్యారు కాబట్టి జెంట్స్కి ఇవ్వద్దు, అలా ఉండదు. ఎవరు డిజర్వింగో వాళ్ళే ఇస్తారు. మనం అనుకోవచ్చు ఒక కామనర్కి వెళ్ళాలని మీరు అనుకోవచ్చు, ఒక లేడీ విన్నర్ అవ్వాలని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ వాళ్ళకు ఉండదు. ఓట్స్ ఎవరికి వస్తే ఎవరు డిజర్వింగో వాళ్ళకే ఇస్తారు. మనం కూడా అలాగే కోరుకోవాలి, డిజర్వింగే విన్నర్ అవ్వాలి, ఓట్స్ ఎవరికి వచ్చే వాళ్ళే విన్నర్ అవ్వాలనుకోవాలి. అంతేగాని మనం సపోర్ట్ చేస్తున్నాం ఈ యాంగిల్లో అవ్వాలి, సైనికుడు అని అవ్వాలనో, కామనర్ అవ్వాలి, లేడీ అని అవ్వాలి, అలా అనుకోకూడదు. అయిన తర్వాత లేడీ విన్నర్ అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు, కామనర్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు, అవన్నీ చెప్పుకోవచ్చు. బట్ డిజర్వింగ్ పర్సన్ విన్నర్ అవ్వాలి అంతే. మనం టాప్ 5 అన్నాను. నెక్స్ట్ మరి ఆవిడ గురించి చెప్పమన్నట్టున్నారు సంజన గారి కోసం. పెళ్ళికి ఒక టెంట్ వేస్తారు కదా, ఆ టెంట్ వేసినప్పుడు 4 స్తంభాల్లో ఉంటే ఆ నలుగురం మేము మధ్యలో ఒకటి పెట్టి ఎలివేట్ చేస్తారు ఆ టెంట్ని. అది ఆవిడ అలా నుంచున్నారు అని చెప్పి ఆవిడకి ఒక మంచి అసలు అద్భుతమైన ఒక గౌరవాన్ని కల్పించాడు అంతే ఇమాన్యుయల్. సంజన గారి కోసం మంచిగా చెప్పాడు, చాలా ఎలివేషన్ వచ్చింది, చాలా బాగా నుంచున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చివరి దాకా నుంచున్నారు. లాస్ట్లో ఇంకొకసారి ఫైనలిస్ట్ అయ్యే దాంట్లోనే ఒకరికొకరు నామినేట్ చేసుకుని ఇదవటం తప్పితే, పేర్లు చెప్పుకోవడం తప్పితే, అదర్వైజ్ ఒకరికొకరు త్రూఅవుట్ ద సీజన్ నామినేట్ చేసుకోకుండా ఈ సీజన్లో ఉన్నారు అని అంటే వీళ్ళు ప్లస్ కళ్యాణ్ తనూజ కూడా నామినేట్ చేసుకోలేదు కదా, వాళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు, వీళ్ళు ఒకరినొకరు చేసుకోవాలి. ఇంకా భరణి గారు మిగతా వాళ్ళందరూ అన్ని బాండ్లు అందరూ రీతు ఉద్యమాను అందరూ ఒకరినొకరు ఎవరో ఒకరు చేసుకున్నారు. నిజమే, తనూజ కళ్యాణ్ ఒకరినొకరు నామినేట్ చేసుకోలేదు ఇప్పటివరకు. వావ్. నెక్స్ట్ డెమోన్ కోసం కూడా చాలా మంచిగా చెప్పాడు. నేను ఒక తమ్నేల్ పెట్టాను సార్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, మేబీ నేను సాయంత్రం దాని గురించి వీడియో చేస్తాను. ఈ అప్డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఏంటన్నది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అప్డేట్స్ మీద అదే చూస్తారు, అది చూడరు, మళ్ళీ అలాగే బోర్ కొట్టించినట్టు ఉంటుంది. సాయంత్రం ఇంకా వీళ్ళు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్స్ చెప్పిన తర్వాత చెప్తా. ఏంటంటే డెమోన్కి సంబంధం ఉందన్నమాట, ఈయన చెప్పిన దాంట్లో కొన్ని మాటలు సంబంధం ఉంది. వీడి ఫ్రెండ్స్ కానీ, వీడి ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ, వీడి పరిచయం ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు లక్కీ, ఎలాంటి కల్మషం లేనివాడు డెమాన్ పవన్ అని చెప్పి చాలా మంచిగా చెప్పాడు. డెమాన్ పవన్ కోసం నేను కూడా చాలాసార్లు చెప్పాను, నాకు కల్మషం లేని వ్యక్తిగా కనిపిస్తాడు డెమాన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సేమ్ అయ్యే వర్డ్స్, అదే అబ్జర్వేషన్ అంతే. సో డెమాన్ మాత్రం చాలా కల్మషం లేనివాడు. కొన్ని చోట్ల గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్ని విషయాలు అనిపిస్తూ ఉంటాయి, వాళ్ళని చూసుకున్నాడు వీళ్ళని చూసుకున్నాడు, అది కాంపిటీషన్. అది కాంపిటీషన్ అన్నది లేనప్పుడు, ఏదైనా లేనప్పుడు ఎవరి మీద ఏది అనుకోడు, ఏం చేయడు. అలా కల్మషం లేకుండా మంచిగా ఉంటాడు. మన పని మనం చేసుకున్నాం, తిన్నాం, ఏదో 4 జోకులు వేసాం, 9 నవ్వించాం, కనిపించాలనుకోవటం అంతే. ఆ వ్యక్తి అంతా. నెక్స్ట్ సంజన గారి దగ్గరికి వెళ్ళినట్టుంది బాలు. సంజన గారు ఈ షో నుంచి ఒకరిని లైఫ్లో అడాప్ట్ చేసుకొని తీసుకెళ్తానంటే అఫ్కోర్స్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ తీసుకెళ్ళిపోతా అవసరం, ఒకళ్ళు తీసుకెళ్ళాలి అడాప్ట్ చేసుకోవాలంటే అది ఆవిడకి ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయనకి ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా చెప్పుకున్నారు. దాని తర్వాత ఇయర్ కమ్స్ సో కళ్యాణ్ అండ్ తనుజ గారు. వాళ్ళు ఈరోజు కళ్యాణ్ అనేవాడు మారాడు, పర్ఫెక్ట్ గేమ్ని అర్థం చేసుకొని గేమ్లోకి దిగాడు కరెక్ట్గా అంటే అది తనుజ వల్లే. ఇది నేను నిన్న రివ్యూలో చెప్తున్నప్పుడు ఈ మాట చెప్తే ఒకళ్ళిద్దరికి నచ్చల. జర్నీ వీడియోలో బిగ్ బాస్ 1కి 2 సార్లు మెన్షన్ చేశాడు. అది మనం చెప్పుకున్నాం నైట్. కళ్యాణ్ జర్నీలో 2 సార్లు మెన్షన్ చేశాడు మామ తనుజ గారి కోసమే. తనుజ గారి పేరు చెప్పకుండా మెన్షన్ చేశాడు. ఇది కళ్యాణ్ ఒప్పుకుంటాడు, కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు అని. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అందరు చెవులు నింపిన తర్వాత చెప్తాడు నాకు తెలియదు, కానీ చాలా మంచి ఎపిసోడ్ ఇది పడబోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒకళ్ళొకరికి ఒరిజినల్గా హౌస్లో ఉన్న ఫీలింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. బయటకు వచ్చాక మొత్తం మారిపోవచ్చు, వేరే వాళ్ళు ఎక్కించే వాళ్ళని దాన్ని బట్టి మారిపోవచ్చు. బట్ ఇది వాళ్ళకున్న జెన్యున్ ఫీలింగ్ హౌస్లో. సో కళ్యాణ్ గేమ్ చేంజ్ అయింది అంటే అది తనుజ వల్లే. కళ్యాణ్ ఈరోజు ఇలా నుంచున్నాడు అంటే అది తనుజ వల్లే అని కళ్యాణ్ చెప్పిన మాటలు ఇవి. నేను నిన్న కూడా చెప్పాను, మీరు ఒప్పుకోకపోయినా ఇదైతే మాత్రం కళ్యాణ్ చెప్తాడు, కావాలంటే రాసుకోండి అని కూడా రాసుకోండి అని ఆయన మాటలు నేను చెప్పాను, కానీ చూడండి అని చెప్పాను నేను.
అయ్యే మాటలు ఈరోజు కళ్యాణ్ చెప్పాడు. అయ్యే నాకు లీక్లు ఏమి రాలేదయ్యా, అది సంగతి. అది ఆయన ఆవిడకి ఇచ్చిన ఎలిమినేషను. ఆవిడే తోపండి అన్నట్టు. ఇప్పుడు ఈవిడే నన్ను నాలో చూసుకుంటున్నాను అంటే, ఒక పర్సన్లో చూసుకుంటున్నానంటే అది కళ్యాణ్ పడాలా ఈజ్ ద వన్. అంటే నన్ను నేను ఎలా ఉంటానో, లేదంటే నేనేం చేస్తానో, లేదంటే నా తర్వాత విన్నర్గా చూసుకుంటున్నానో, అలాంటి చాలా మీనింగ్స్. బట్ ఆవిడ చెప్పేది ఏంటంటే నా తర్వాత లేదంటే నాతో పాటు కళ్యాణ్ పడాలా అని చెప్తే ఇక్కడ డెమో ఎక్స్ప్రెషన్ ఏదో ఎక్స్ప్రెస్ ఇచ్చాడు ఇక్కడ సైలెంట్గా. తర్వాత ఇది ఒక మాట అయితే, ఇది ఒక ఎత్తు అయితే, అంతకు మించిన ఎత్తులో ఆవిడ పెట్టారు. అదేంటి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి అబ్బాయి ఉండాలి. సంథింగ్ సిమిలర్ లైన్స్ మన జర్నీ వీడియోలు నా మాటలో చెప్పాను నేను. మన ఇంట్లో అబ్బాయిలాగా పక్కింట్లో పిల్లాళ్ళలా ఉంటాడు పడాలా అని చెప్పి. చూసారా, పడాల ప్రేమలో అందరూ పడ్డారు, ఇంకా తప్పదు. ప్రేమ అంటే అలా కాదు, ఒక అభిమానం అని. సో ప్రతి ఒక్కరింట్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి అబ్బాయి ఉండాలని. ఇప్పుడు కళ్యాణ్ అభిమానులు బయట నుంచి చూసిన మనం కూడా ఇవే మాటలుగా చెప్పుకున్నాం. మరి ఆవిడ అబ్జర్వేషన్ కూడా అదే కదా. మరి ఆయనకి అలాంటి ఎలివేషన్ ఇచ్చింది కదా. మీరు మరి కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవిడని అంటాం కానీ, ఆవిడ ఫ్యాన్స్ కళ్యాణ్ అంటాం కానీ, ఏంద్రా బంటే ఏడరా నాయం ఇదే, ఎందుకురా మనకి ఇది, అనవసరంగా ఎవరెవరు ఏదో రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు. ఇది సంగతి. నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, నాగార్జున గారు ఇద్దరిని కూర్చోబెట్టి సూట్ కేసు కప్పు ఇచ్చి ఏం చేద్దాం మరి చెప్పండి, మీ ఇద్దరు కొంచెం దగ్గరగానే ఉంది, టైట్గానే ఉంది, ఏం చేద్దాం అంటే, సరే 2 బీబీలు ఉన్నాయి కాబట్టి ఒక బీ నువ్వు తీసుకో, సరిసగం చేసుకొని ఒక బీ నేను తీసుకుంటా, సరే క్యాష్ ఒక 30 లక్షలు 40 లక్షలు వీలు కట్టి ఒక 20 నువ్వు తీసుకో, ఒక 20 నేను తీసుకుంటా అని చెప్పి సమానంగా పనిచేసుకుంటారేమో అని అనిపిస్తుందిరా లోపల నుంచి. చాలామంది, కొంతమంది ఫ్యాన్స్ అలా కోరుకుంటారు. మ్యూచువల్స్ ఎవరైతే ఉన్నారో అడుగుతున్నారు మెసేజ్ చేసి, ఇద్దరిని విన్నర్గా డిక్లేర్ చేయరా సార్, అలాంటి స్కోప్ లేదా ఆనంద్ గారు, అలాంటి హోప్ లేదా అని. అలాంటి స్కోపు లేదు, అలాంటి హోపు లేదు, అలా ఉండకూడదు కూడా. ఈ క్షణం మీకు అలా అనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు. విన్నర్ అనేవాడు గేమ్కి ఏదైనా సరే కాంపిటీషన్ అంటే ఒక్కడే ఉండాలి. అది అలా ఉంటేనే బాగుంటుంది. అది ఎవరైనా సరే మనకు అనిపిస్తుంది కానీ తర్వాత బాగోదు. అది ఒకరికి మనీ ఇచ్చి ఒకరికి కప్పు ఇవ్వటం అంటే, అది కూడా కప్పు ఇచ్చేటప్పుడు డిజర్వింగ్ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో, మనందరూ ఓట్లు వేసింది అందరూ ఎవరైతే అందరూ ఓట్లు వేసారో కప్పు కోసం వేశారు కాబట్టి ఆ టైటిల్ మాత్రం ఓట్లు ఎవరికి వచ్చినాయో వాళ్ళకే ఇవ్వాలా. అదే కరెక్ట్. సీజన్ 6లో మాత్రం నేనైతే ఏం కోరుకున్నాను తెలుసా, వాళ్ళు గెలాలి వీళ్ళు గెలాలి అదే నేను కోరుకోవట్లా. సీజన్ 6 మాత్రం రిపీట్ అవ్వద్దు స్వామి, అది మాత్రం వద్దు. ఒకళ్ళు విన్నరు కానీ కప్పు లేదు, ఒకళ్ళు విన్నరుగా ఓట్లు రాలేదు కానీ కప్పు ఉంది. ఏం ప్రయోజనం? ఆయన గొప్పగా చెప్పుకోలేడు, ఈయన గొప్పగా చెప్పుకోలేడులా ఉంది, అంతే కదా. ఇద్దరు గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు. అక్కడ కనిపించిన కూడా కనిపించట్లా. కనీసం ఒక విన్నర్ అయింది ఇంత మట్టుకు మళ్ళీ రాలేదు షోలోకి. పోనీ ఏమైనా లేడా అంటే అక్కడే ఉన్నాడు. ఇష్టపడట్లా నాకెందుకో. ఆయన అనిపిస్తుంది వద్దు, అది మాత్రం చేయకండి, మీకు దండం పెడతా. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి విన్నింగ్ ఇచ్చేయండి. కనీసం మీరు వద్దొద్దు, ఇంకోటి మాట చెప్తారు కూడా వద్దొద్దు, విన్నింగ్ ఇచ్చేయండి, అంతే, సింపుల్. సో ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్, ఇదిరా బాండ్. మనం బయట మాత్రం ఓకే, దట్స్ ఓకే, తప్పలేదు, మనం వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఎన్ని చేసాం. బట్ ఇప్పటి నుంచైనా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి అందరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఫ్యాన్స్. అది సంగతి. ఇంకా అప్డేట్స్కి వస్తే సూట్ కేస్ అప్డేట్స్కి వచ్చేపాటికి ఏంటంటే 4th ప్లేస్లో సూట్ కేస్ ఆఫర్ చేస్తారు, 3ర్డ్లో కాదు. నేను ఇంతకుముందు గెస్ చేసి చెప్పాను. సో అది రియలే 4th ప్లేస్లో ఆఫర్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 4థ్లో తీసుకున్నా తీసుకోకపోయినా మళ్ళీ 2ndలో ఆఫర్ చేస్తారంట. ప్లాన్ ఫిక్స్డ్గా లేదు, ప్లాన్ కొంచెం చేంజ్ అయ్యేలాగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని చెప్పి 2-3 ప్లాన్స్ పెట్టుకున్నారు. సో నలుగురు అంటే సంజన గారు కనుక మనం అనుకున్నట్టు ఒకవేళ కనుక బయటకు వచ్చేస్తే, అందరూ అనుకున్నట్టు ఓట్లు తక్కువ ఉండి శ్రీకాంత్ గారితో బయటకు వచ్చేస్తే, ఈ పాటికి వచ్చేస్తుంటారు నాకు తెలిసి. బయటకు వచ్చేసిన తర్వాత మిగతా నలుగురికి ఒకళ్ళు తీసుకెళ్ళి సూట్ కేసు ఆఫర్ చేస్తారు. అందులో ఎవరు తీసుకుంటారో చెప్పలేం, ఎవరైనా తీసుకోవచ్చు. అమౌంట్ ఎక్కువైతే దాన్ని బట్టి డెమోన్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటారని చెప్పలేం. బట్ ఆల్రెడీ మీకు ఒక డౌట్ ఉంది ఏంటంటే, కళ్యాణ్ సూట్ కేసు తీసేసుకుంటాడని. 4th ప్లేస్లో ఆఫర్ చేసినప్పుడు కళ్యాణ్ సూట్ కేసు తీసుకోడు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు అమాయకులు లేరు, అందరూ గడుసోలు బాగా ఉన్నారు. వాళ్ళందరూ నీట్గా చెప్పిస్తారు. పేరెంట్స్ చెప్తారు మ్యాక్సిమం, కప్పు ముఖ్యం, డబ్బులు వద్దు, అవసరం లేదు మనకి అని చెప్పి నీట్గా చెప్తారు. అది తనుజాకి చెప్తారు, కళ్యాణ్కి చెప్తారు, మిగతా వాళ్ళకి చెప్పరు. అందరికీ అన్నీ తెలుసు, మీరేం కంగారు పడవసరంలా. ఉదయం నుంచి మరి ఎవరు చెప్పారేమో కానీ అయ్యే మెసేజ్, అన్న కళ్యాణ్ సూట్ కేసు, అన్న కళ్యాణ్ సూట్, అన్న భయం వేస్తుందన్న. ఎందుకు బ్రో?
వాళ్ళు ఎందుకు నాకు ఇలా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు అంత మెంటల్ స్ట్రెస్ తీసుకున్నారో నాకు అర్థం కావట్లా, ఇంకా జరగలేదు అవ్వలేదు, అది రేపటి సంగతి ఈరోజు సంగతి కూడా కాదు కనీసం, అయినా సరే దట్టు 4th తీసేసుకుంటాడు ఇంకొన్ని సెకండ్లో కూడా కాదు. అమ్మాయికి వాళ్ళు ఏమన్నా వాళ్ళు బిగ్ బాస్ ఏమైనా పిచ్చో అలా 4th కళ్యాణ్ సూట్ కేసు ఇచ్చి పంపించేయడానికి అలా తెలియదా? సెకండ్లో ఆఫర్ చేసి తీసుకునే నేను రేపు చెప్పినప్పుడు ఒక అర్థం ఉంటుంది, ఏంది ఏది పడితే అది క్రియేట్ చేసి వీడియో వేసేయాలన్నట్టు ఉంటుంది. ఎందుకు అలా క్రియేట్ చేస్తారు, మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? అసలు స్ట్రెస్ తీసుకోబాకండి, అవి ఏం లేవు. 4th ఆఫర్ చేస్తారు, అగైన్ అక్కడి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్స్ ద్వారానే డెమోన్ తీసుకోవాలా, ఇమాన్యుయల్ తీసుకోవాలా, 10 lakhs పైన ఉంటే డెమోన్ కానీ ఇమాన్యుయల్ కానీ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇమాన్యుయల్ గట్టిగా డిసప్పాయింట్ అవుతాడు మ్యాక్సిమం ఆ టైంలో తీసుకోమంటే, 4th తీసుకోమంటే, ఎందుకంటే మినిమం 2nd 3rd అని అనుకుంటూ ఉంటాడు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అవుతాడు. బట్ తనకి రియాలిటీ తెలుసు, ఒకటి ఏంటంటే నామినేషన్లో రాలేదు కాబట్టి ఓట్స్ తక్కువ ఉంటాయన్న విషయం తెలుసు. సో మనీ కనుక చూసుకొని మరి వాళ్ళ మదర్ కనుక చెప్తే, మదర్ బ్రదర్ చెప్తే తీసేసుకోవచ్చు, డెమోన్ అయినా తీసేసుకోవచ్చు. ఎవరు తీసుకున్నా కూడా నేనైతే గట్టిగా అప్రిషియేట్ చేస్తాను. అది నెక్స్ట్ ఏమీ లేకుండా 3rd ప్లేస్లో ఎలిమినేట్ అయ్యే కన్నా ఇది తీసుకుంటే గట్టి కొట్లేట్టే ఏదో ఒకటి, అది సంగతి. సో ఈరోజు ప్రజెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇందాక కూడా మీకు చెప్పా, అయితే టైంని బట్టి 2 ఎలిమినేషన్లు లేదా 3 ఎలిమినేషన్లు జరిగితే టాప్ 2 కానీ టాప్ 3 కానీ ఇంట్లో ఉండిపోతారు ఈరోజు నైట్ అని చెప్పి. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 జరుగుతాయంట. 4th 5th ఆ 2 ప్లేస్లకి లేట్గా స్టార్ట్ అయిందంట, సమ్ రీజన్స్ ఏవో లేట్గా స్టార్ట్ అయిందంట షూట్ అంతా అని చెప్పి 4th 5th ఆ 2 జరుగుతున్నాయి. సో ముగ్గురు టాప్ 3 ఎవరైతే ఉంటారో కళ్యాణ్ తనుజ కాకుండా ఇంకొకళ్ళు, ఒకవేళ 4th ఎవరు సూట్ కేసు తీసుకోకపోతే మేబీ చెప్పలేం, ఏదైనా తీసుకున్నా తీసుకోకపోయినా. సో ముగ్గురు ఉంటారు, వాళ్ళ ముగ్గురు ఈరోజు నైట్ హౌస్లో ఉండిపోతారు. తర్వాత మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ షూట్ అనేది రెజ్యూమ్ అవుతుంది. సో ఈలోపు మనకి అక్కడ స్టేజ్ మీద వాళ్ళకి కొంతమంది డ్యాన్స్లు ఇవన్నీ అయినాయి, మనకి రేపు ఎపిసోడ్లో వచ్చేస్తాయి. సండే ఎపిసోడ్లో స్టార్టింగ్లో పాయల్ రాజ్పూత్ డ్యాన్స్లు, హీరో ప్రదీప్ వీళ్ళందరిది ఈరోజు వచ్చేస్తుంది. రేపంతా ఎక్స్ కంటెస్టెంట్ వాళ్ళ డ్యాన్స్లు, నెక్స్ట్ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా అయినాయి. వీళ్ళు కూడా మంచి మంచి సాంగ్స్తో డ్యాన్స్లు చేశారంట. వాళ్ళు కూడా మనకి రేపు టెలికాస్ట్ చేస్తారు, స్టార్టింగ్ టెలికాస్ట్ చేస్తారు ఇదంతా. సో ముగ్గురు మిగిలిపోతారు. ఇంకొక అప్డేట్ ఏంటంటే విన్నర్ ఎవరు అన్న దాని మీద ఇంత మట్టుకు బిగ్ బాస్ టీంలో ఒకళ్ళిద్దరికి మించి ఇంత మట్టుకు ఆ డిస్కషన్ అనేది ఎక్కడా జరగల. ఈవెన్ నాగార్జున గారికి కూడా తెలియదు అది, సరేనా? సో ఓట్లు ఎంత అయిపోయింది, అది ఒక కొలిక్కి వచ్చేసింది. కొలిక్కి వచ్చేసిన తర్వాత ఎలిమినేషన్లు అనేవి సాగినాయి, అది కూడా కొద్దిగా లేట్ అయినట్టుంది. సో ఎలిమినేషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఏవైతే ఆడిటింగ్లు గట్రా అన్నీ అయిపోయినాయి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. ఈరోజు ఏవైతే ఎలిమినేషన్ జరగాలో దాని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. సూట్ కేసు కోసమే ఆ ఇన్ఫర్మేషన్ ఆగుతుంది, అది ఎవరు ఏంటి అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు కాబట్టి అలా ఆగుతుంది. సో వాళ్ళ దగ్గర ఉంది. ఆ ఒకళ్ళిద్దరికి మించి ఆ ఇన్ఫర్మేషన్ మిగతా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, దాని గురించి డిస్కషన్ జరగలేదు. ఇదంతా ఈరోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ ప్లాన్ చేసుకునే ఇది. సో నాకు తెలిసి అయితే నేను అనుకోవటం అయితే ఎవరు చెప్పినా కూడా అది ఒక గెస్ ప్రకారం చెప్పినట్టే, లేదంటే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, 2 ఓట్స్ ఎన్ని వచ్చి ఉండొచ్చు, నేను తప్పు పట్టను కానీ ఎవరైనా సరే. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మళ్ళీ 4th ప్లేస్లో ఆఫర్ చేసిన తర్వాత మళ్ళీ 2nd ప్లేస్లో 1-2 ఉన్నప్పుడు మళ్ళీ ఆఫర్ చేస్తారంట. మళ్ళీ ఆఫర్ చేసి సూట్ కేసు అప్పుడు ఎవరు తీసుకుంటారన్నది ఇప్పుడు ఇది నేను అన్నది సీజన్ 6లో అవ్వద్దు అన్నది ఆ డ్రామా ఇదే. ఇక్కడ ఏదైనా జరిగిపోయి కళ్యాణ్ తీసుకోవటమో తనుజ తీసుకోవటమో జరిగితే మాత్రం అప్పుడు పెద్ద బ్యాండ్ బజా బరాతే. అది ఆ టైంలో ఎవరు తీసుకున్నా కూడా ఓకే. సో చూడాలి మరి ఎవరిని ఎంకరేజ్ చేస్తారో, ఆ సూట్ కేసు వైపు ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు, వీళ్ళు ఏమైనా త్యాగాలు చేసుకుంటారా, ఆయన చేసుకోరు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళు చెప్తారు కాబట్టి తీసుకోవాలా వద్దా అని చెప్పి తీసుకోరు. సో అప్పుడు మనకు తెలిసిద్ది. అఫీషియల్గా మనకు తెలియాలంటే అఫీషియల్గా అయితే రేపు 7 వరకు ఆగాలి. దానికన్నా ముందు ఈ బజ్జులు ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం, ఎలిమినేషన్ ప్లాన్ చేసుకోవడం జరిగితే, ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఎవరు విన్నరు అన్నది జరిగితే మాత్రం మేబీ మధ్యాహ్నం అరౌండ్ 1కి మనకు తెలిసిద్ది. మనం ఇలా చెప్పాలంటే ఒకళ్ళ పేరు చెప్పేయచ్చు ఎప్పటికైనా, బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నాకున్న అప్డేట్స్ ప్రకారం నేను చెప్పాను, అది సంగతి. ఇదే ప్లాను, ఇదే అప్డేట్స్, ఇదే ప్రోమో అనాలిసిస్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 80 దాటి కొడతాం మనం, నాకు హోప్ ఉంది అది అలా నిలబడుతుంది కూడా. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం బిగ్ బాస్ కోసం కానీ వేరే రియాలిటీ షోస్ కోసం కానీ ఛానల్లో మాట్లాడుకుంటాం. డైలీ ఇంత ముందులో 3-4 వీడియోలు ఉండవు, మేబీ వీక్లీ వన్స్ ఏదో ఒకటి మిమ్మల్ని పలకరిస్తా. సో మనందరం కాంటాక్ట్లో ఉంటాం. అలాగే ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని చెప్పి, అందులో మనం డైలీ మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారి వీడియో ఉంటుంది, ఒక చిన్న బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో ఉంటుంది. అలా మనం కనెక్షన్లోనే ఉంటాం, కనెక్షన్లోనే ఉంటాం. అది సంగతి. చలో, ఇన్స్టాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫాలో అవ్వండి. చిన్న అప్డేట్స్తో వీడియో చేయలేను, అవ్వదో తిట్టుకుంటారు. సో అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, స్టోరీస్లో పెడతా ఉంటాను, మీకు అక్కడ కనిపిస్తుంది. సో అక్కడ మాత్రం ఫాలో అవ్వండి, మీకు నీట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.